జనాలు అగో జనాలు అగో జనాలు అగో జనాలు ఇది చాలా దురదృష్టకరమైన ఘటన. ప్రమాదం జరిగింది. ఒక బస్సుని జైత్యాల నుంచి మార్కాపురం ఉదయగిరి వెళ్తున్న బస్సుని టిప్పర్ ఢీకొనడంతో జరిగిన అగ్ని ప్రమాదంలో 10 మంది సజీవ దహనం అయ్యారు దురదృష్టవశాత్తు. ఈ పరిణామాలపై మనతో మాట్లాడడానికి, ఆ వివరాలు అందించడానికి మా ఒంగోలు ప్రతినిధి శ్రీనివాస్ లైన్లో ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ ఘోరమైనటువంటి విషాదకరమైన దృశ్యం చూస్తున్నాం. ఈ ఘటన ఎలా జరిగింది? ఈ ప్రమాదానికి కారణాలు ఏంటి? శ్రీనివాస్, ఈ ఘోర ఘటనకు సంబంధించి వివరాలు మనకు అందిన సమాచారం ప్రకారం తీసుకుంటే ఖచ్చితంగా ఇది ఓవర్ స్పీడ్ గానే మనకి అర్థమవుతుంది. బస్ డ్రైవర్ అతి వేగంతో వచ్చినటువంటి పరిస్థితి, అలాగే ఎదురుగా వచ్చిన టిప్పర్ కూడా అంతే వేగంతో అతి వేగంతో వచ్చినటువంటి పరిస్థితుల్లో ఈ యాక్సిడెంట్ జరిగి దాని ద్వారా బస్సు పడినట్టుగా మనకి ప్రారంభించిన సమాచారం ఉంది. ఈ ఘటనలో దాదాపు 10 మంది వరకు చనిపోయినట్టుగా తెలుస్తుంది. మిగిలినటువంటి 20 మందికి స్వల్ప గాయాలైతే ఇద్దరిని మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పరిస్థితి ముఖ్యంగా చూస్తుంటే ఈ ఘటనకు సంబంధించిన తీసుకుంటే ఖచ్చితంగా ఆ రూట్ లో ఆ మనుషులో అత్యంత డేంజరస్ మనసు. ఆ మనుషు దగ్గర ఏ వాహనం వెళ్ళినా సరే 50-60కి మించి వెళ్లకుండా ఉంటేనే అక్కడ స్వేట్ గా క్రాస్ అయ్యే పరిస్థితి ఉంది. అందులో రాత్రిపూట ఎదురుగా వచ్చిన వాహనం కూడా మనిషి పూర్తిగా తిరిగినంత వరకు కూడా ఎదురుగా వచ్చిన వాహనం కనిపించినటువంటి పరిస్థితి ఉంది. అలాంటి ప్లేస్ లో స్పీడ్ గా న్యాచురల్ వేగంతోనే బస్సు వెళ్ళినట్టుగా మనకి సమాచారం ఉంది. దాన్ని బట్టి యాక్సిడెంట్ జరిగినట్టుగా తెలుస్తుంది. ఒకసారిగా ఆ యాక్సిడెంట్ వాతావరణం చూస్తే కనుక టిప్పర్ దాదాపు 4 నుంచి 6 టన్నుల టిప్పర్ టిప్పర్ ఒకసారి కింద పడినట్టు పరిస్థితి ఉంది. కింద పడి మొత్తం కూడా ఒకసారిగా వాతా పడి అందులో కంకర మొత్తం కూడా విడుదల పడుతుంది. సో ఈ సిచ్యువేషన్ చూస్తుంటే ఖచ్చితంగా 2 వాహనాలు కూడా చాలా స్పీడ్ గా వచ్చి ఢీకొచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. అందులో భాగంగానే ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయో, ఒకటే డబుల్ రోడ్ కాదనుకుంటా. ఇది ఎదురెదురుగానే వచ్చింది. డబుల్ రోడ్ అయినప్పటికీ యాక్చువల్ గా NH 565 నేషనల్ హైవే అనేది కూడా, కాకపోతే అక్కడ నుంచి డబుల్ రోడ్ ఉంటుంది. ఒక కొండను తులిచి అక్కడ రోడ్డు ఏర్పాటు చేసినట్టు పరిస్థితి. కొండలో కొండ తులిచి దాకా డబుల్ రోడ్ ఏర్పాటు చేశాం. చాలా కరువు ఉంటుంది అక్కడ. అది మార్కాపురం నుంచి ఎంట్రన్స్ ఇక్కడికి మండలానికి వచ్చేటువంటి రోడ్ అది చాలా నేరగా ఉంటుంది. పూర్తిగా మలుపు తిరిగితేనే ఎదురుగా వస్తున్నటువంటి వాహనాలు కనిపించే పరిస్థితి ఉంది. అలాంటి రూట్ లో చాలా స్పీడ్ గా వస్తే తప్ప ఇంత దారుణం రోడ్డు గొడవలు జరిగకూడదని దాని మీద మనం అంచనా వేయాలి. సో ఈ 2 మెయింటైన్ చేయడంలో అది చాలా దురదృష్టకరమైన ఘటన. ఎంత మీరు చెప్పినట్టు ఓవర్ స్పీడ్ వల్ల ఇట్లాంటివి జరుగుతున్నాయి. అయినప్పటికీ కూడా మరి డ్రైవింగ్ చేసేవాళ్ళు ఈ నిర్లక్ష్యంగా వ్యవహరించడమా లేకపోతే ఇంకే కారణమా అన్నది చూడాలి. ఏదేమైనా ఎప్పటికప్పుడు దీనికి సంబంధించిన అప్డేట్ అందిస్తూ ఉండండి శ్రీనివాస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక